జగన్ గారికి ఉండే క్రేజ్ గురించి నేనేం ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం మీకు అందరికీ తెలుసు. జగన్ గారికి జనం పట్ల ఉండే అభిమానం కావచ్చు, జనాల్లో ఉండే ఆయన క్రేజ్ కావచ్చు, అసలు ప్రత్యేకించి చెప్పనవసరం లేదంటాను నేను. ఎందుకంటే జగన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి జన సముద్రమే ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాటలంటే, ఏది అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జగన్ గారికి బాగా పరిచయం అందరూ, కాబట్టి ఆయన అభిమానులు ఆయన కార్యకర్తలు ఉంటారంటే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అలాగని తెలంగాణలో కూడా ఉన్నారంటే కొంచెం కొంచెం ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ స్టేట్ మారింది కదా, కాబట్టి తెలంగాణలో కూడా ఎంత విపరీతంగా జగన్ని ఆరాధిస్తారో, ఎంత విపరీతంగా ఆయన మీద అభిమానం చూపిస్తారో ఆల్రెడీ తెలంగాణ జగన్ గారు వెళ్ళినప్పుడల్లా మనం చూస్తున్నాం కదా. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కాబట్టి తెలంగాణ, అక్కడ కూడా ఆ మాత్రం అభిమానం ఉందంటే ఆశ్చర్యపోవడం అసలు. కానీ ఎక్కడో చెన్నైలో జగన్ గారి క్రేజ్ చూస్తే నిజంగా వామ్మో అని అనిపించిందండి నిజంగా. ఎందుకంటే మామూలు అభిమానం కాదు, రోడ్లంటా పరిగెడుతున్నారు జనం జగన్ గారి కోసం చెన్నైలో. ఇది ఏపీలోనో తెలంగాణలో జరిగింది కాదు, చెన్నైలో. కాబట్టి ఎందుకంటే జగన్ గారు కూడా అక్కడికి వెళ్ళాల్సిన పని ఏంటంటే ఎవరైతే వైఎస్ సునీల్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన వివాహ వేడుకల్లో పాల్గొనడానికి జగన్ గారు చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళిన తర్వాత ఆ వివాహానికి హాజరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అక్కడికి జనం బీభత్సంగా వచ్చారు. మన వాళ్ళు కదా అసలు కిక్కిరిసిపోయింది ఆ ప్రాంగణం అంతా అని చెప్పాలి. కాబట్టి జగన్ గారు వాళ్ళందరినీ పలకరించడం కోసం బిల్డింగ్ పైకి ఎక్కి ఆయన అయితే అభివాదం చేయడం జరిగింది. తను ఒకసారి చేయి ఊపడం జరిగింది అనమాట. కానీ అంటే నేను ఎందుకంటానంటే స్టేట్ మారినా సరే జగన్ గారి క్రేజ్ అయితే మాత్రం ఏమాత్రం మారలా. రాష్ట్రాలు దాటి వెళ్ళినా సరే, అంటే తమిళనాడులో కూడా జగన్ గారు అంటే అభిమానం మామూలుగా కాదు, కట్టాలు తెంచుకునే అభిమానం చాలా మందిలో ఉంది. కాబట్టి అంతమంది అక్కడికి వచ్చారు జగన్ గారి కోసం, జగన్ గారిని చూడటం కోసం అంతా ఎగబడ్డారు అని అయితే నాకు అనిపించింది. నిజంగా చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, ఎక్కడో తమిళనాడులో కూడా అసలు ఆ క్రేజ్ ఏంట్రా బాబు అని అయితే అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా అది చూసినప్పుడు కుదిరితే నేను ఆ వీడియోలు పెడతాను, చూడండి. మీరు చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్స్లో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఆ వీడియోని చూద్దాం, ఓకేనా?